హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఫ్రైడే మార్నింగ్ వీడియో అండి. అందరూ చూసేయండి. ఆ రోజు మా పాప బర్త్డే అండి. ఇది అలంకార్ నుండి తెప్పించాము కేక్. ఈరోజు అయితే ఓపెన్ చేయను, ఫ్రైడే అండి తన బర్త్డే, అప్పుడే చేస్తాను. ఇవన్నీ గురువారం ఈవినింగ్ వచ్చినాయి అన్నమాట. అలంకార్ అంటే ఫైర్ స్టేషన్ దగ్గర ఉన్నాయి కదా, ఉంటుంది ఈ స్వీట్ షాపు. చాలా బాగుంటాయి స్వీట్స్. ఒక 5 స్టార్ బాక్స్ ఇట్లా తెప్పించాము. తను రిమోట్ కార్ గిఫ్ట్ అడిగింది అనమాట. సో తెప్పించాము. ఒకరికి తెప్పిస్తే ఇంకో పాప కూడా ఉంది కదా, ఏది తెప్పించినా 2 తెప్పిస్తామన్నమాట. అందుకని 2 తెప్పించామండి. అంతే కదా, పిల్లలు అంతే కదా. నెక్స్ట్ తన స్కూల్లో పంచడానికి క్రేయన్స్ అండి. అంటే ఈసారి చాలా సింపుల్గా తీసేసుకున్నామండి. ఓన్లీ పెన్సిల్, ఎరేజర్, ఒక పౌచ్, స్కేల్ అండి, షార్ప్నర్, ఇట్లా చాలా సింపుల్గా తీసుకున్నామండి. లాస్ట్ టైం అయితే ఒక డ్రాయింగ్ బుక్ ఇచ్చండి. లాస్ట్ టైం అయితే తను ఏం పంచిందంటే డ్రాయింగ్ బుక్ అండి, స్కెచెస్, ఒక బాటిల్, క్రేయాన్స్, ఇవన్నీ చాలా బాగా ఇచ్చిందనమాట. అంటే ఈసారి వాళ్ళ డాడీ సైట్లో ఉండడం వల్ల చాలా సింపుల్గా చేసుకుందండి బర్త్డే అయితే. ఇవన్నీ కూడా ఆయన పంపించారు అనుకోండి, కానీ తన సైట్లో ఉన్నారు కదా. ఇక్కడ ఉన్నట్టయితే ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ పెద్ద పెద్ద గిఫ్ట్లు తెచ్చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ మార్నింగ్ అండి 11 అట్లా అవుతుంది. ఫ్రైడే మార్నింగ్ లైట్గా పూజ చేసేసుకున్నాను. అంటే నాకు చాలా లేట్ అయిపోయిందనమాట, ఒక్కదాన్ని హడావుడిగా. ఇంకా దండం పెట్టుకోమంటున్నాను. మా పాపకు విసుకొచ్చేసింది వీడియో దగ్గర. నెక్స్ట్ ఇంకా స్కూల్కి తీసుకెళ్ళాను తన్ని. వాళ్ళ క్లాస్లో అందరూ విషెస్ చేస్తున్నారు తనకి. అందరికీ తను చాక్లెట్స్ ఇస్తుంది అనమాట. అందరూ విష్ చేశారు. తనకు మాత్రం బాగా షై ఫీలింగ్ అనమాట. అసలు ఆన్సర్ ఇవ్వదు మేడమ్స్కి కానీ ఇంకెవ్వరికి కానీ. తన ఫ్రెండ్స్ ఒక 2 or 3 మెంబర్స్ ఉంటారు, వాళ్ళతో మాత్రం మాట్లాడుతుంది. నెక్స్ట్ తను క్రేయాన్స్, చాక్లెట్స్ ఇవన్నీ టీచర్స్కి, కిడ్స్కి, పిల్లలకి, స్కూల్లో పిల్లలకి అందరికీ ఇచ్చేసాక అక్కడ స్కూల్ ఎదురుగా ఫోటో స్టూడియో కూడా ఉంది. అక్కడ ఫొటోస్ కూడా తీపించేసి నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి లైట్గా ఇలా ఇంకా కేక్ కటింగ్కి రెడీ చేసేసామన్నమాట. కేక్ అయితే ఇప్పుడే ఓపెన్ చేశాను. నేను నిన్నటి నుంచి అయితే ఓపెన్ చేయలేదన్నమాట. అదిగోండి, నెక్స్ట్ కేక్ కటింగ్ అయ్యింది. వాళ్ళ సిస్టర్కి కేక్ తినిపించింది. నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది అనమాట. తన గిఫ్ట్లో ఏముందో తనకి తెలీదు, కానీ తను అడిగిన గిఫ్టే ఇచ్చామన్నమాట. తను అడిగిన గిఫ్టే ఉందన్నమాట. రిమోట్ కార్ అడిగింది తను, స్వీటీ. సో రిమోట్ కారే ఉంది. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అదిగోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. అంటే ఒక దాంట్లో బ్లాక్ కార్ వచ్చింది, ఇంకో దాంట్లో ఎల్లో కార్ వచ్చిందండి. అంతే కదండి, ఎంత లేని వాళ్ళైనా ఉన్నవాళ్ళైనా వాళ్ళ పిల్లలు ఏం అడిగితే అది కొనేవాళ్ళని చూస్తారు కదండి, ఎవరైనా అంతే కదా. సెకండ్ గిఫ్ట్ కూడా ఓపెన్ చేసింది. అందులో ఎల్లో కార్ వచ్చిందనమాట. చిన్న పాపకి ఎల్లో కారు, తనకేమో బ్లాక్ కార్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా నేను కూడా కేక్ తినిపించేస్తున్నాను అనమాట. టైం 1 అట్లా అవ్వస్తుంది. స్కూల్లోకి వెళ్ళి అవన్నీ పాన్ చేసి రిటర్న్ తను గిఫ్ట్లు ఇచ్చేసాక, రిటర్న్ టీచర్స్కి అందరికీ ఇచ్చేసాక వచ్చేసాక ఇట్లా కేక్ కటింగ్ చేసేసరికి నాకు 1 అయిపోయిందనమాట. చాలా లేట్ అయిపోయిందనమాట, ఫుడ్ టైం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నాకు కూడా కేక్ తినిపించేసింది. ఈ లోపు ఏం జరిగిందంటే ఫోన్ ఇట్లా కిందకి ఇట్లా పడిపోయింది అనమాట స్టాండ్ నుంచి. మళ్ళీ వెళ్ళి సెట్ చేసి వచ్చి నెక్స్ట్ తన స్వీట్ కేక్ నాకు తినిపించింది, నేను తనకు తినిపించాను. ఇక్కడికైతే వీడియో సగం అయింది అనమాట. నెక్స్ట్ ఇంకా ఆకలేసేస్తుంది అనమాట బాగా. లంచ్ చేసేయడమే. చికెన్ గ్రేవీ కర్రీతో లంచ్ చేసామన్నమాట. చికెన్ పీసెస్ అండ్ గ్రేవీ కర్రీ అనమాట. కర్రీస్ అయితే బయట నుండి తెప్పించేసాను. నెక్స్ట్ ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగాము, కొన్ని చూసేయండి అందరూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్గా జరిగింది ఈసారి బర్త్డే అయితే వాళ్ళ డాడీ సైట్లో ఉండడం వల్ల. ఇది మా స్వీట్, ఇది 6th బర్త్డే అండి.
అందరు కూడా తనకి విషెస్ చెప్పండి. అట్లాగే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్ బాయ్ అండి. ఇక్కడితో ఈ వీడియో ఎండింగ్ అయిపోయిందనమాట. కొన్ని క్లిప్స్ చూసేయండి అందరూ. ఈ వీడియో నచ్చినట్టయితే నాకు కామెంట్ కూడా చేయండి మీరు అందరూ కూడా.